వాసుదేవాయ. రోరింగ్ సక్సెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మహావతార్ నరసింహ. నిజంగా మనం చాలా సినిమాలు ప్రతి శుక్రవారం చూస్తూనే ఉంటాము, కానీ ఇలాంటి ఒక శుక్రవారం వస్తుంది, ఈ తర్వాత ఎన్నో శుక్రవారాలు ఇలాంటి అనుభూతినిస్తుంది అని మనం ఎప్పుడు ఎదురు చూడని ఒక సినిమా మన ముందుకు వచ్చింది. అదే మహావతార్ నరసింహ. అండ్ ఇవాళ రోరింగ్ సక్సెస్ మీట్లో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. యూజువల్గా సినిమాకి చాలా మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఈ టీం మన ముందుకి ఇలా ప్రెస్ మీట్ ద్వారా వస్తూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రం ఇంత మంచి అనుభూతిని మనందరికీ ఇచ్చిన టీంకి మనమే తిరిగి థ్యాంక్స్ చెప్పాలి అనిపించే ఒక వేదికని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ అల్లు అరవింద్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ అఫ్ కోర్స్ ఈరోజు జొన్నల విత్తుల గారు అండ్ భరణి గారు ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాని మీ ద్వారా కూడా ఆడియన్స్లోకి ఇంకా తీసుకువెళ్ళడానికి ఈరోజు సహకరిస్తూ మా ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు సార్. అండ్ ఇంత మంచి ఆలోచనతోటి, ఎంతో ప్యాషన్ తోటి మహావతార నరసింహ అండ్ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ని మన ముందుకి తీసుకొస్తూ ఒక మహాయజ్ఞాన్ని, ఒక మహాయాగంలాగా చేస్తున్నటువంటి అశ్విన్ కుమార్ గారికి, శిల్పా మ్యామ్కి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు యూ బోత్. అంటే నిజంగా మనకి ఈ రోజుల్లో ఇంత హజల్ బజల్ లైఫ్లో దేవుడి ముందు ఒక 2 నిమిషాలు నిలబడి దీపారాధన చేసుకోవడానికే టైం దొరకట్లేదు అని కంప్లైంట్ చేస్తున్న రోజుల్లో ఒక 3 గంటల పాటు దాదాపు మనకు ఒక స్పిరిచువల్ జర్నీని, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా ఒక్కసారి మనసులో ఆలోచించుకునేలా చేసి, ఒక్కసారి ప్రశాంతతని పొంది, అండ్ నిజంగా మన పురాణాలు, ఇతిహాసాలు అన్నిటికంటే మన చరిత్ర మనకి ముందు కాలాన్ని ఎలాగా గడపాలి అని నేర్పించేటువంటి అద్భుతమైన పాఠాలు కూడా. కాబట్టి ఇలాంటి సినిమాలు నిజంగా ఈ రోజుల్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చూడాల్సిన సినిమాగా మన ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాకి ముందుగా ఎక్కువ ప్రమోషన్స్ ఆడియన్స్లోకి వెళ్ళడము లేకపోయినప్పటికీ నిజంగా మన విష్ణుమూర్తి ఎలా అయితే అశ్విన్ కుమార్ గారి చేత సినిమాని చేయించుకున్నారో ఆయన బ్లెస్సింగ్స్ తోటి, అలాగే ఆ విష్ణు పరమాత్ముడే సినిమా థియేటర్లకి కూడా జనాల్ని రప్పించి మరీ దర్శనం ఇస్తున్నారు అని అనిపిస్తోంది అనమాట. అంత అద్భుతంగా ప్రేక్షకులందరూ కుటుంబ సమేతంగా థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి, మరీ ముఖ్యంగా పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్స్కి ఈ మన చరిత్ర గురించి తెలియాలి అని చూపించడం అనేది చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఆల్మోస్ట్ 2nd వీక్ కూడా దాటిపోతున్న ఈ టైంలో కూడా వీక్ డేస్, వీకెండ్స్ అనే తేడా లేకుండా హౌస్ఫుల్స్తో రన్ అవుతుంది ప్రతి చోట. సార్ నిన్న కూడా మళ్ళీ సినిమాకి వెళ్దామంటే టికెట్లు దొరకలేదన్నమాట మాకు. అలా ఉందన్నమాట పరిస్థితి. సో ఎస్, మన ప్రహ్లాదుడి భక్తి, హిరణ్యకశ్యపుడి అహంకారం, విష్ణుదేవుడి వాత్సల్యం, నరసింహస్వామి ఉగ్రరూపం అన్నిటినీ అంతే అద్భుతంగా మా ముందుకు తీసుకొచ్చినందుకు అశ్విన్ కుమార్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు మీకు. సినిమా మొదటి నుంచి అంటే వరాహస్వామి భూదేవి ఎపిసోడ్ దగ్గర నుంచి విష్ణుమూర్తి ఒళ్ళో ప్రహ్లాదుడిని చూసిన మూమెంట్ సార్ మర్చిపోలేని గూస్ బంప్స్ మూమెంట్. అసలు అలాంటి ఒక మూమెంట్ని మేము ఇమాజిన్ చేసుకోలేదు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంత అద్భుతంగా చేశారు. అలాగే ఇంకా అసలు అఫ్కోర్స్ క్లైమాక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చూసిన ప్రతి ఒక్కరూ ఆ లాస్ట్ 15 మినిట్స్ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపం అవతారం అండ్ ఆ 8 చేతులతో చేసినటువంటి ఆ ఫైట్ కానివ్వండి, అండ్ అంత ఉగ్రరూపం మధ్యలో కూడా ఒక భక్తుడి పట్ల ఎంత వాత్సల్యం ఉంటుందనేది, ఆయన నరసింహుని అవతారంలో కూడా ప్రహ్లాదుని అలా ఆప్యాయంగా నాకుతారు చూసారా, అబ్బా అసలు ఇలాంటి ఇమాజినేషన్ ఎలా వచ్చింది అని మాకే ఒక కొత్త పర్సెప్షన్ని, మన నరసింహ అవతారంలోని కొత్త పర్సెప్షన్ని చూపించారు అని అనిపించింది సార్. ఈ రోజుల్లో పిల్లలకి థార్, హల్క్ వీళ్ళే సూపర్ హీరోస్ అనుకుంటున్న టైంలో మన సూపర్ హీరోస్, మన దేవుళ్ళు, మన కథలు చూపించడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ ఈ ఆలోచనకి. అండ్ ఆలోచనని బ్యాకింగ్ చేసి టేకప్ చేసిన హొంబాలే ఫిల్మ్స్కి హార్టీ కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ హొంబాలే ఫిల్మ్స్ ఎలాంటి మంచి మంచి సినిమాల్ని అందిస్తారో మనందరికీ తెలుసు. అండ్ హొంబాలే సినిమా గీతా డిస్ట్రిబ్యూషన్ బాండింగ్ ఇంకా పెరుగుతోంది ఈ సినిమాతో అర్థమైపోయింది. సో కాంతారా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరొకసారి హొంబాలే సినిమా అండ్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కలిసి మన ముందుకి ఈ అద్భుతాన్ని తీసుకురావడం జరిగింది. సార్ అల్లు అరవింద్ సార్, ఇలాంటి ఆణిముత్యాలు మీకే ఎలా దొరుకుతున్నాయి సార్? ఏంటి, మీరు సెపరేట్ లెన్స్ ఏమైనా ఉన్నాయా మీకు?
నరసింహస్వామి పంపించారు. అబ్సల్యూట్‌లీ. అంటే ఏ సౌండ్ లేకుండా ఇంత పెద్ద సౌండ్ చేసే సినిమాల్ని మా ముందుకు తీసుకొస్తూ ఉంటారు సార్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. సో హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి చిత్రాన్ని మన తెలుగు ప్రేక్షకులందరికీ అందించినందుకు మరొకసారి. గీత ఆ గీతలోనే ఉందన్నమాట. మరి యెస్, ఇంత అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని, ఇంత అద్భుతమైన చిత్రాన్ని ఇప్పుడు మాత్రమే కాదు, మనం ఈసారి వరాహస్వామి అవతారం, నరసింహస్వామి అవతారం చూసాము. తర్వాత పరశురాముడు, అలాగా కల్కి పార్ట్ 2 వరకు 2037 వరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అశ్విన్ గారు. సో హొంబాలే అండ్ గీత ఎలాగూ వారికి తోడుగా సపోర్ట్‌గా ఉంటూ ఉంటారు. సో ఇలాగ మనం 2 సంవత్సరాలకు ఒకసారి ప్రిపేర్డ్గా ఒక అద్భుతాన్ని చూడడానికి థియేటర్స్కి వెళ్ళిపోవాలన్నమాట. మన షెడ్యూల్లో పెట్టేసుకోవచ్చు చక్కగా. అంత మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ని ప్లాన్ చేసి మన ముందుకు తీసుకొస్తున్న శిల్ప గారిని, అశ్విన్ కుమార్ గారిని ముందుగా వేదికపైకి పిలిచి మనం ప్రోగ్రామ్ని మొదలు పెడదాము. రిక్వెస్టింగ్ డైరెక్టర్ అశ్విన్ కుమార్ సార్ అండ్ శిల్ప మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో మహా అవతార్ నరసింహ చిత్రాన్ని ఎంతో ప్యాషన్తో, ఎంతో అద్భుతమైన విజన్తో మన ముందుకి ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని ఇచ్చే సినిమాగా తీసుకొచ్చినటువంటి వారిద్దరికీ కూడా స్వాగతం పలికేస్తూ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ మ్యామ్. వెల్కమ్ సార్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన తెలుగు భాష, మన తెలుగు సినిమాలు గర్వించదగ్గ రచయితలు, అఫ్కోర్స్ ముందుగా తనికెళ్ళ భరణి గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అలాగే ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నటువంటి అద్భుతమైన రచయిత, అవధాని శ్రీ జొన్నల విత్తుల గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. స్వాగతం సార్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన గీతా ఆర్ట్స్ అధినేత, గీతా ఆర్ట్స్ నరసింహస్వామి అల్లు అరవింద్ గారికి వెల్కమ్ చెప్తాము. సో ఆయన ఉగ్ర రూపం దగ్గర వాళ్ళు చూసుంటారు, కానీ మేము ఎప్పుడు శాంత రూపమే చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ దానికి. సో ఎస్, వెల్కమింగ్ అల్లు అరవింద్ సార్ ఆన్ టు ద స్టేజ్. అలాగే రిక్వెస్టింగ్ అల్లు అరవింద్ సార్ టు ప్రజెంట్ ఏ బొకే టు అవర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అశ్విన్ కుమార్ గారు అండ్ శిల్ప గారు. అలాగే తనికెళ్ళ భరణి గారిని, జొన్నవిత్తుల గారిని కూడా స్వాగతం పలుకుతారు. ఒక్కసారి మ్యూజిక్ ఆఫ్ చేయండి కాసేపు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక్కసారి మీడియా కోసం ఫోటో ఆప్ ఇచ్చేద్దాం సార్. గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా. సార్ ఛానల్స్ కోసం కూడా. ఓకే, నా ఛానల్స్ డన్. క్యాండిడ్. థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఒక్కసారి మహావతార్ నరసింహ అనే ఒక అత్యద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి అశ్విన్ కుమార్ గారికి అఫ్కోర్స్ దంపతులు ఇద్దరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. అలాగే తనికెళ్ళ భరణి గారికి ఒక చిరు సత్కారం. ఈరోజు ఈ రోరింగ్ సక్సెస్ మీట్కి విచ్చేసి వారి శుభాకాంక్షల్ని తెలియజేయడానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భరణి గారికి, అలాగే జొన్నవిత్తుల గారికి థ్యాంక్ యూ సో మచ్.
ఆదరణ లభిస్తున్న ఈ సమయంలో వి వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ. Namaste. All I can say is thank you, everyone. This is not our movie anymore. This is Bharat's movie. This is your movie. This is your Swami. And I just feel blessed that he chose us to do this divine work. It's his kripa and his mercy on us. I don't think we had the ability or we had the capacity to do it. But I just feel so, I have a huge gratitude for everyone who is loving the movie, who is going and to the theaters watching it once, twice, 3, 4, 5 times. So this is all your love. This is all your success. And this is all Narsimha Swami Kripa on us that the miracle is happening in front of every one of you. You know, when we released this movie, we knew that this movie can bring all the Sanatanis together. And our culture, our heritage will just not roar in India. It will go in the entire world because it is high time that Superman, Spider-Man we have been welcoming in our country, but it is high time now our Sri Varaswamy, our Sri Narsimha Swami goes to every house in the world and they start, you know, worshipping them, or in fact, not even worshipping, but at least they should know about them that they are the real superheroes. They are the real mega stars who should be known all over the world. Because in today's world, I personally feel everyone needs Narsimha Dev's protection because he is a lot of protection. So, my intense and immense gratitude to all of you who have made this movie successful. This all success is yours. Nothing is mine in that. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మనందరికీ తెలిసిన మన చరిత్రని మనకే కొత్తగా చూపించి మన ముందుకు తీసుకొచ్చిన అశ్విన్ కుమార్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. రిక్వెస్టింగ్ అశ్విన్ కుమార్ సార్ టు ప్లీజ్ స్పీక్. नरसिम्हा स्वामी की, नरसिम्हा स्वामी की. अब तो everyone has watched the film. यार नरसिम्हा स्वामी की. Very nice. So जय सनातन धर्म. This is not a film. We have always said this is a darshan, and this is a darshan to awaken the heart. It is from our heart to your heart. And this clap and all the appreciation is for Sri Prahlad Narasimha Swami. And I hope he awakens the divinity in each one of us, because it is very important that we meet our divine. Everybody is praising, but they're not praising the movie. They're praising the experience to meet the divine. And that is what we are here to produce, because that is our calling, that is our purushartha, that is our samskara. We are only trying to bring it to you with love. And I have a lot of gratitude for Hombale Films to have supported us, Geeta Art, and beautiful sir over here supporting us and getting us to the public en masse. This has never happened before, but it is time that it happens. And thank you all. A lot of you I'm seeing again from the previous time. But we are going to meet many times, because this is going to be the revolution for Sanatan Sanskriti on the big screen like it has never happened before. Thank you so very much for appreciating. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తనకెళ్ళ భరణి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్, ప్లీజ్. నమో వాసుదేవాయ. ఈ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా తెలియని ఒక ఉద్విగ్నమైన ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఆయన అశ్విను, నేను భరణి, అంత వెంట అశ్విని తర్వాత భరణి. గీతా ఆర్ట్స్ అల్లు రామలింగయ్య గారు గొప్ప కమ్యూనిస్టు. గీతా ఆర్ట్స్ ఎందుకు పేరు పెట్టారో ఉత్తరోత్తర అల్లు అరవింద్ గారు వివరించారు. ఏదైనా గీతా సారాంశం ఏంటంటే మంచి కర్మకి మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది. వెరీ సింపుల్, అంతకన్నా ఏం లేదు. అలాగే వేటూరి మహానుభావుడు ఏనాడైతే అరవింద్ గారి గురించి ఒక్క లైన్ చెప్పాడు, అది జీవితాంతం మర్చిపోలేను. నిజంగా లక్షలు ఇవ్వచ్చు ఆ పదానికి. ఏమిటంటే అల్లు అరవింద్ని సంధి చేసి అల్లరి విందు అన్నారు. ఆయన ఎక్కడున్నా సరే మామూలు సరదాగా ఉండడానికి, అల్లరి చేయడానికి, కాకపోతే విందులాంటి అల్లరి చేయడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అరవింద్ గారిని చాలా తక్కువ సార్లు కలుస్తాను, కానీ ప్రతిసారి ఓ మొమెంటరీ, ఓ జ్ఞాపకంగా మీకు మాత్రం ఖచ్చితంగా మా ఇద్దరి మధ్య అలా మిగిలిపోతుంది. అలాంటి
అరవింద్ గారు నాకు ఫోన్ చేసి, ఇలాగా ఈ సినిమా అవుతుంది, దయచేసి ఖాళీగా ఉంటే మీరు ఒకసారి చూడండి అంటే, నేనే ఎందుకు చూడాలి సార్ అంటే, దాని గురించి మాట్లాడగలిగిన కొంచెం సాహితీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళతో అంటే ఆ లెక్కన జొన్నవితులు గారు కూడా ఉన్నారు కదా అన్న. నేను ఆయన కూడా పిలిచానండి అన్నాడు తమాషాగా. సరే నిన్న కుటుంబ సమేతంగా మేము థియేటర్కి అల్లు అరవింద్ గారి ఏ అక్కడికే వెళ్ళి చూసాం సార్. సో ఇట్ వాజ్ నాట్ థియేటర్ సార్, ఇట్ వాజ్ ఎ టెంపుల్ ఎస్టర్డే. ఇట్ వాస్, ఐ థింక్ ది ఫీలింగ్ ఈజ్ కంటిన్యూయింగ్. ఒక కూర్చున్న 5వ నిమిషానికి మేము లోపలికి వెళ్ళిపోయాం. ఏనాటి భక్త ప్రహ్లాద, ఎస్వి రంగారావు, నరసింహస్వామి, ఆ రోజారమణి, జీవము నీవే కదా అన్న పాట అక్కడ మొదలైపోయింది. నాకు అలా వస్తూనే ఉంది ఒక్కొక్క సీను. ఇది సినిమా తీశారా లేకపోతే సాక్షాత్కారం జరుగుతోందా మాకు అర్థం కాలేని ఒక అద్భుతమైన లోపలికి వెళ్ళిపోయాం. దాదాపు ఒక 20-30 సార్లైనా కళ్ళు చెమర్చే ఈ భావన, ద వే హౌ యూ ట్యాకిల్డ్ అంటే కొత్త డైమెన్షన్స్. ఇప్పుడు ఇందాక అమ్మాయి చెప్పింది మా యాంకర్, వాడిని విష్ణు ఎత్తుకోవడం వరకు ఆ కళ్ళల్లో ఆయన చూపించిన ఆర్ద్రత నిజంగా విష్ణువు అంటే తప్పకుండా మనకి దర్శనం అవుతుందా అని మేము జన్మజన్మలు ఋషులు తపస్సు చేస్తే ఎలా వస్తుందో అలాంటి ఒక గొప్ప తపస్సు చేశాడు అశ్విని. సో మీకు లభించిన అదృష్టం కాదు సార్, యావత్ ప్రపంచానికి కూడా విష్ణుమూర్తిని, నరసింహస్వామిని దర్శనం చేయించేశారు. ఆ చివరి మూమెంట్ ఏదైతే ఉందో ఆ 20 నిమిషాలు అంటే సభాముఖంగా మేము మా పిలవడానికి కూడా కారణం ఇది పూర్వజన్మల పుణ్యం. ఈ సినిమా చూడడం యోగం అన్నమాట. ఖచ్చితంగా ఒకసారి కాదు, ఎన్నిసార్లు మేము చూడాలో నాకే తెలియట్లేదు. ఎన్నిసార్లు చేసినా కొత్త ఎక్స్పీరియన్స్. ప్రతి క్షణాన్ని ఈ మధ్యకాలంలో ఎంజాయ్ చేసిన పరిపూర్ణమైన సినిమా ఇది. ఆ గ్రాఫిక్స్ జనరల్గా ఏమిటంటే గ్రాఫిక్స్లో చాలా రకాల లోపాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఏమంటే ఆ భావాలతోటి, వాళ్ళ కదలికలతోటి, ఆ డీటెయిల్స్ తోటి, ఆ కళ్ళల్లో ఉండే కరుణతోటి మొత్తం కబ్జా చేసేసారు మా మనస్సులు, హృదయాలు ద్రవించేసాయి. ఇంకా చివరికి ఇది మహావతారం ఎందుకని పెట్టారా, అవతారమే కదా అంటే నిజంగా అంత పెద్ద నారసింహుణ్ణి నా జీవితంలో చూశారు. గాను స్క్రీన్ అంతా నిండిపోయి విశ్వరూప సందర్శనం ఏకకాలంలో ఎలా జరిగితే ఎలా ఒళ్ళు గగరు పుడుతుందో అలా ఒక ఉద్వేగానికి లోనైపోయాం. నిజంగా ఇది రసాత్మకం, కళాత్మకం. ఇంకోటంటే ఒక్క విషయం చెప్పాలి, ఇది తీసిన వాళ్ళు, చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు, తీసిన వాళ్ళు, చూసిన వాళ్ళు కూడా ధన్యులే. అంత 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 గొప్ప అనుభూతిని కలగజేసినగా సార్. నిజంగా ఎప్పుడో తప్ప సినిమాలకి వెళ్ళమండి, ఏదో రెగ్యులర్గా అదే వృత్తి కదా, పెద్ద సినిమా ఏం చూస్తాను అన్న అంటే మిఠాయి కుట్టువాడు మిఠాయికి షాపు తిన్నట్టు. బట్ నిన్న వెళ్ళకపోయి ఉంటే మా జీవితంలో చాలా కోల్పోయి ఉండేవాళ్ళమేమో అనిపిస్తుంది. తప్పకుండా మళ్ళా చూడాలా. అంతా అయిపోయి సార్ మేము సినిమా బయటకు వస్తుంటే మా మనవడు కూడా వచ్చాడు, 3 ఏళ్ల వాడు. వాడిని జొన్నవితులు గారు అడిగారు లిఫ్ట్లో, ఒరే నువ్వు భక్త ప్రహ్లాదుడువా నారసింహుడివా అంటే వాడు అన్నాడు. అంటే ఒక 3 ఏళ్ల వాడి మనస్సులోకి నరసింహస్వామి ఎలా ప్రవేశించేశాడో ఆశ్చర్యం వేస్తుంది. ఈ సినిమా సార్ మీరు 2 ఏళ్ళకి ఒకసారి ప్లాన్ చేస్తున్నారు కదా, ఐ థింక్ దిట్ విల్ రన్ ఫర్ 2 years సార్ కంటిన్యూస్లీ. ఎస్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ అనదర్ ప్రాజెక్ట్. అట్లాగా ఐ థింక్ ఇట్స్ ఏ బిగ్ ప్రాజెక్ట్ ఇది లార్డ్ హ్యాస్ గివెన్ యూ సార్. ఐ థింక్ దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ అవర్ లైఫ్. ఒక సినిమా ఒక కావ్యంలాగా, అలాగే సనాతన ధర్మాన్ని ఇంత అంటే ఎక్కువ ప్రచారం ఏమి అక్కర్లేదండి, ఒక్కసారి సినిమా చూస్తే అది గుండెల లోపలికి వెళ్ళిపోయింది. ఇలాంటి సినిమా నిర్మించిన వాళ్ళకి చెప్పాం, ఇలాంటి అవకాశం ఇచ్చిన మాకు కూడా మా జన్మలు ధన్యమయ్యేగా భావిస్తూ జై నరసింహ, జై నరసింహ, జై నరసింహ. థ్యాంక్ యూ సార్. నిజంగానే మళ్ళీ 2027లో మళ్ళీ మా ముందుకు సినిమా వచ్చే వరకు కూడా దీన్ని మేము చూసి ఆస్వాదిస్తూనే ఉంటాం, అనుభూతి చెందుతూనే ఉంటాం అని అర్థమైపోతుంది ఈరోజు థియేటర్స్లో చూస్తుంటే కూడా ఆ సిచ్యువేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు, అత్యద్భుతంగా మా ముందుకి మీ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా జొన్నవితుల గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము సార్, ప్లీజ్. ఓం నమో లక్ష్మీ నరసింహాయ. సినిమాలు చూసే ప్రేక్షకులు ఈ సినిమా చూడకపోతే
మిగతా సినిమాలు చూడటం వేస్ట్ ఇక మీరు. ఇక చూడకండి మిగతా సినిమాలు. ఈ సినిమా చూస్తేనే మిగతా సినిమాలు చూసే అర్హత మీకు. సినిమాలు చూడని వాళ్ళు ఉంటారు పిల్లలు. నేను 10వ ఏట పలానా సినిమా చూశాను, 11వ ఏట పలానా సినిమాని చూశాను అని చెప్పుకుంటారు పెద్ద అయిన తర్వాత, నా మొట్టమొదటి సినిమా అని. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మొట్టమొదట ఈ సినిమా చూపించండి వాళ్ళకి. సినిమాలు ఇంకా ఇప్పుడేం సినిమాలు చూస్తామండి అని ఒక 80 ఏళ్ళు లేదా 75 ఏళ్ళు బాగా మెచ్యూరిటీ వచ్చి ఐఏఎస్లు, ఐపీఎస్లు, వేరే వేరే బిజినెస్ పీపుల్ అందరూ కూడా రిలాక్స్ అయిపోయిన వాళ్ళు సినిమాలు ఏం చూస్తాం అనుకుంటారు. మీరందరూ కదిలొచ్చి ఈ సినిమా చూడండి. సెక్స్, వైలెన్సు ఈ రెండిటి మీద ఆధారపడినటువంటి సినిమాలు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మన దేశం కాదు, మన భాష కాదు. సెక్స్ ఎప్పుడు చేయాలి అనేది ఎవరికన్నా తెలుసా? ఎలా చేయాలి అనేది మీరు యూట్యూబ్లోకి వెళ్తే బోల్డంత ఉంటుందండి. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే ఏ రకమైన రిజల్ట్ ఉంటుంది అనేది ఎవరికన్నా తెలుసా? అక్కడ తీసుకున్నాడండి ఆ డైరెక్టర్ గారు. ఇవాళ ప్రపంచానికి ఏం కావాలో, స్త్రీ పురుషుల మనోభావాల యొక్క ప్రభావం గర్భవతి మీద ఎలా ఉంటుంది, లోపల ఉండేటువంటి శిశువు మీద ఎలా ఉంటుంది అనేటువంటిది అది మూలం. నరసింహస్వామి కథ దాని మూలం అక్కడ ఎత్తుకున్నటువంటి ఆ మహానుభావుడు అండి ఆ డైరెక్టరు. సెక్స్ అనేటువంటిది సృష్టికి మూలం. అందరికీ కావాలది. అందరూ ఆరాటపడతారు. ఆ ఆరాటపడటంలో తొందరపడితే సమయం కాని సమయంలో గనక అలా చేస్తే ఎటువంటి విపరీత పరిణామం మొదలవుతుందో, ప్రపంచానికి ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించేటువంటి వాడు జన్మిస్తాడో అది చెప్పి, అలా జరగటం వల్ల ఇలాంటి వాడు పుట్టాడు అని చెప్పి అక్కడి నుంచి ఆ కథని మహాద్భుతంగా నడిపించాడండి ఆ దర్శకుడు. సినిమాలు చూస్తే మనం అందరం కూడా టెర్మినేటర్ 2 ఆహా ఓహో అద్భుతం అంటాం. ఏమిటా టెర్మినేటర్ 2? పరమాద్భుతంగా తీశాడు జేమ్స్ కెమెరాన్. ఎంత భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామి కథలో 1% టెర్మినేటర్ 2 అనేది. ఒక పిల్లవాడిని రక్షించడం కోసం ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ వస్తాడు, ఒక రోబో. వాడిని చంపడానికి ఇంకో విలన్ రోబో వస్తాడు. కానీ దాంట్లో సెంటిమెంట్ ఏముందండి? పిల్లవాడిని ప్రొటెక్ట్ చేయటం అదొక్కటే సెంటిమెంటు. కానీ ఆ పిల్లవాడిని చంపడానికి ఎవడో వస్తున్నాడు. కానీ ఇక్కడ సొంత కుమారుడు, తనకి పుట్టినటువంటి వాడిని అంత భయంకరుడైన అరివీర భయంకరుడు, ప్రపంచంలోనే పెద్ద విలను, ప్రపంచానికి విలనైన వాడు తన కుమారుణ్ణి చంపటమే ఈ స్టోరీ అండి. ఇట్లాంటి స్టోరీ ఎక్కడన్నా ఉంటుందా? ఈ భూమి మీద ఎటువంటి స్టోరీ ఉందా? కేవలం భారతీయ పురాణ కథల్లో మాత్రమే ఉంటుంది. దాన్ని పట్టుకుని ఆ దర్శకుడు పరమాద్భుతంగా ఆయన చిత్రీకరించాడు. తన కుమారుణ్ణి ప్రపంచంలో త్రిలోకాలని జయించేటువంటి ఒక మహావీరుడు, రాక్షసుడు తన పసివాడిని చంపలేకపోతున్నాడండి. అది సబ్జెక్ట్ అండి. అట్లాంటి సబ్జెక్ట్ ఎవడన్నా రాయగలడా? అట్లాంటి సబ్జెక్ట్ రాసి ఉన్నది. దాన్ని ఇవాళ ఎలా దాన్ని పిక్చరైజ్ చేయాలి, ఆ సబ్జెక్ట్ని ఎలా జనానికి చెప్పాలి అని అద్భుతంగా చెప్పాడు ఆయన. తర్వాత భూదేవిని ఆయన అద్భుతంగా చూపించాడండి. ఎంత మనోహరంగా, ఎంత సుందరంగా ఉన్నదంటే భూదేవి క్యారెక్టరు, గ్రాఫిక్స్లో, యానిమేషన్లో ఆ భూదేవి యొక్క సౌందర్యం ఏమిటి, ఆవిడ యొక్క తత్వం ఏమిటి, క్యారెక్టరైజేషన్ ఏమిటి అనేది ఆవిడ యొక్క లక్షణాల్లోనే చూపించాడు ఆయన. హిరణ్యాక్షుడు, అలాగే హిరణ్యాక్షుడిని చంపినటువంటి వరాహస్వామి, ఆ ఫైట్ మామూలు పరమాద్భుతం. అది పందిని సహజంగా మనం అందరం కూడా నిందించడానికి ఉపయోగపెడతాం. అరే వెధ పంది పోరా అని. ఇవాళ ఎవరన్నా పంది అని నిందించాలంటే భయపడతామండి. ఈ వరాహస్వామిని చూసిన తర్వాత అంత భక్తిభావం కలుగుతుంది. అంత పరమాద్భుతంగా చిత్రీకరించాడు ఆయన. అసలు ఆ ఫైట్స్, ఆ విజువల్స్, దానికి సింక్ అయినటువంటి ఆర్ఆర్ మహాద్భుతం, పరమాద్భుతం, దివ్యాద్భుతం. ఇది డివైన్ వండర్. ఈ ఫిలిం అందరి ఊహకే అందదు. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చినా ఒక దర్శకుడు ఇట్లాంటి సినిమా చేయలేడు.
దానికి లోపల నుంచి పుట్టాలి. జన్మ సంస్కారానికి తోడు జీవితంలో తపించాలి ఒక కళ కోసం. అలా కళ కోసం తపించి ఆ నరసింహస్వామి కథని ఆస్వాదించి భారతీయ పురాణ కథల్ని, ఇతిహాసాల కథల్ని బాగా అర్థం చేసుకుని తీసినటువంటి సినిమా ఇది. నరసింహస్వామి ఫైట్ ఉంటుంది, అటువంటి ఫైట్ మనం ఎక్కడా చూడమండి. ఎంటర్ ది డ్రాగన్లో చూసినటువంటి ఫైట్స్ మనందరి హృదయాల్లో ఉన్నాయి, పెద్దవాళ్ళు కానీ ఇవాళ ఈ తరం వాళ్ళు కానీ. ఆ ఫైట్స్ వాటి వ్యవహారం వేరు. ఈ ఫైట్స్లో ఇవన్నీ కూడా భూమి మీద జరిగేటువంటి ఫైట్స్ అవన్నీ మిగతా సినిమాల్లో. ఇది అలా కాదు, ఇది లోకాతీతమైనటువంటి శక్తి, లోకాలను జయించేటువంటి శక్తి. ఆ రెండింటి మధ్యన ఉండేటువంటి ఆ హీరో, ఆ విలన్, వాటి మధ్యన ఉన్నటువంటి ఆ ఫైట్ని ఆయన తీశాడండి. జ్వాలా నరసింహుడుగా ఎలా ఫైట్ చేశాడు, యోగ నరసింహుడుగా ఎలా ఫైట్ చేశాడు. యోగ నరసింహుడు అంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ హుండీకి పక్కన ఉంటుంది, చందనం అది అరగదీస్తుంటారు, మనందరికీ తెలుస్తుంది ఆ విషయం. ఆ యోగ నరసింహుడి ఫైట్ ఏమిటి? హిరణ్యకశిపుడు నరసింహస్వామిని తోసేస్తే వెళ్ళి ఎక్కడో పడ్డాడు అన్నట్టుగా ఒక షాట్ చూపించాడు. ఎక్కడో పడలా, వాడు ఇలా చూస్తే వాడు ఇలా పెట్టి ఈ చిటికిన వేలి మీద లేచి శీర్షాసనం వేశాడండి. అట్లా ఒక పర్వతం ఏదో అలా తలకిందులుగా నిలబడ్డట్టుగా అలా చూస్తే అసలు అక్కడ ఆ రికార్డింగ్ కానీ, ఆ తీసిన షాట్ కానీ ఒక్కసారి గుండెలకి ఎటువంటి అనుభూతిని కలిగిస్తుందంటే ధైర్యాన్ని, భయాన్ని రెండింటినీ ఒకేసారి కలిగిస్తుందండి. ధైర్యాన్ని, భయాన్ని రెండింటినీ ఏకకాలంలో కలిగించేటువంటి ఆ చిత్రీకరణ అసాధ్యం అన్నమాట. దాంట్లో ఆ యోగ నరసింహుడి ఆ భంగిమ చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. 10 మంది రాక్షసులు మహాబలశాలురు ఉంటే వాళ్ళ మధ్య నుంచి మెరుపులాగా వెళ్ళిపోయాడు. ఆ షాటు మహాద్భుతం. వాళ్ళ పక్క నుంచి వాళ్ళకు నరుక్కుంటూ వెళ్ళటం కాదు, ఒక కత్తి పట్టుకుని నరుక్కుంటూ వెళ్ళటం కాదండి, వాళ్ళ మధ్య నుంచి అలా మెరిసినట్టుగా వెళ్ళిపోయాడు షాటు. చూస్తే వాళ్ళు తెగి నిలువున నరికేసినట్టుగా ముక్కలు ముక్కలుగా పడిపోయారండి. ఏమిటంటే నఖాయుధుడు, గోళ్లే ఆయుధం ఆయనకి. ఆ వెళ్ళిన మెరుపు వేగంతోనే వాళ్ళని సంహరించేశాడు. ఆ జ్వాలా నరసింహుడు అంటే ఏమిటి? ఆ మెరుపు వేగంతో ఎలా చంపాడు. ఆ యోగ నరసింహుడు అంటే ఏమిటంటే వీడు కొడితే వీడు పడిపోతాడా, అలా చిటికెన వేలి మీద అలా పెట్టి అలా శీర్షాసనం వేశాడు యోగ నరసింహుడుగా. పైగా వాడు హఠయోగి, అంటే మొండి పట్టుదల ఉండేవాడు. నరసింహస్వామి స్తోత్రాలలో, నరసింహ పురాణంలో, ఇతరేతర అట్లాగే పోతన రాసినటువంటి ప్రహ్లాద చరిత్రలో, నరసింహస్వామి ఆవిర్భావ ఘట్టంలో, వీటన్నిటిలో కూడా అంటే యాదగిరిగుట్ట నరసింహస్వామిని వర్ణిస్తూ మహాద్భుతమైన శ్రద్ధా శ్లోకాలు ఉన్నాయి. వాటన్నిటిలో నరసింహస్వామిని చూసి ఒక కవిగా ఎట్లా అయితే నేను ఊహించుకున్నానో ఆ ఊహలు అలా 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 ఉంటాయి. ఆ శ్లోకం మేరకు అలా ఉంటాయి, ఆ ఘట్టం మేరకు. కానీ వీటన్నిటినీ కూడా ఒక సమాహారంగా అద్భుతమైనటువంటి ఒక స్క్రీన్ ప్లేతో ఆ క్యారెక్టరైజేషన్ని చాలా పరమాద్భుతంగా, లోకోత్తరమైనటువంటి ఫైటింగ్, మామూలు ఫైటింగ్ కాదు. పోనీ అక్కడ ఏమన్నా ఆర్టిస్టులు ఉన్నారా? లేరు, బొమ్మలవి. కానీ నేను చెప్పులు వేసుకుని హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళు ఉన్నప్పుడు చూశానండి. నరసింహస్వామి వచ్చినప్పుడు నేనే కాదు, ఎవరన్నా సరే చూసుకోండి, హాల్లో చెప్పులు వేసుకుని నరసింహస్వామి ఉన్నటువంటి ఘట్టం ఎవడో చూడ్డు. చెప్పులు విడిచేస్తాడండి ఎవడన్నా సరే. వాడు హిందువు అయితే, భారతీయుడైతే వాడు చెప్పులు వదులుతాడండి. చెప్పులు వేసుకుని ఈ సినిమా చూడలేరండి ఎవరు కూడా. అంత భక్తి భావాన్ని, భయాన్ని రెండింటినీ కలిగిస్తుందండి. దైవం పట్ల భక్తిని, భయాన్ని కలిగించే సినిమా ఇది. ధైర్యాన్ని ఇస్తుంది. ఇవాళ భారతీయ సనాతన మతాన్ని రక్షించుకోవాలి అనంటే రెండే 2 విధానాలు. ఒకటి, ప్రహ్లాదుల్లా ఉండగలవా ఉండు, లేదా నరసింహస్వామిగా మారగలవా మారు. అటువంటి స్థితిని ఈ సినిమా పౌరాణిక కథగా చూపిస్తూ కూడా ఆ సనాతనత్వాన్ని, భక్తి, పరమభక్తి, అంకిత భావం, భక్తి, దృఢమైనటువంటి భగవద్విశ్వాసం, దాన్ని ప్రహ్లాదుల్లో చూపిస్తూ, నువ్వు పిలిస్తే నువ్వు
అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటే ఎక్కడ పడితే ఎక్కడ నుంచి అంటే అక్కడి నుంచి నేను వస్తాను అని చెప్పినటువంటి నరసింహస్వామి ఆ ఇద్దరి కథని తీసుకుని చాలా చక్కగా ఈనాటి సమాజానికి కావాల్సినట్టుగా ఏమి ఫైట్స్ అండి, అది చూసి తీరాలి. ఫైట్లో అంటే మీకు భక్త ప్రహ్లాద కథ ఉన్నది. ఎస్వి రంగారావు గారు, మన రోజారమణి గారు పరమాద్భుతంగా చేసింది ఆవిడ. ఆ పసిపిల్లగా ఉన్నప్పుడే ఆవిడ ప్రహ్లాద. మాకది చాలా అద్భుతమైన దృశ్య వేదం సార్ మాకది. కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే నరసింహస్వామిని తీస్తే చూడలేము. అది కూడా యథార్థం చెబుతున్నా. మాకు అంత గొప్ప కథ, పరమాద్భుతమైనటువంటి శ్రావ్య మధురమైన సంగీతం, అమృతం చెవులో పోసినట్టుగా ఉంటుంది. నారాయణ మంత్రం, కన్నులకు వెలుగు నీవే కాదు, ఏ పాట ఏ పద్యం. కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి ఇలా ఊగిపోతూ ఎందుకు చెబుతున్నాను నేను, ఆ సినిమా నాకు తెలుసు. సత్యసాయిబాబా గారు ఆ సినిమాని వాళ్ళ విద్యార్థులందరికీ చూపించేవారు. జిఆర్ స్వామి వారు భక్త ప్రహ్లాద సినిమాని వారి శిష్యులకు చూపిస్తారు, నాకు తెలుసు. అలాగే పరిపూర్ణానంద స్వామి వారు కాకినాడ శ్రీపీఠంలో వాళ్ళ భక్తులకు, వాళ్ళ విద్యార్థులకు చూపిస్తారు. అంటే ఆ ప్రహ్లాదుడి యొక్క భక్తి, ఆ దృఢ దీక్ష దాని పిల్లలకి తెలియాలని. ఎప్పుడు చూసినా మీకు కూడా చాలామందికి అనుభూతి, ఏ క్షణం ఏ ఫ్రేమ్ నుంచి చూసినా సరే కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తాయి. భక్త ప్రహ్లాద మన వాళ్ళు తీసింది తమాషా సినిమా కాదది, చాలా పరమాద్భుతమైన సినిమా. ఎప్పుడు చూసినా ఏ ఫ్రేమ్లో చూసినా కళ్ళంబడి నీళ్ళు వస్తాయి కదా ఆ సినిమా. దాంట్లో ఉన్న రసం ఏమిటి? కరుణ రసం, భక్తి రసం, ఇవే ఉంటాయి దాంట్లో. ప్రహ్లాదుడిని హింసిస్తున్నప్పుడు బాధపడతాం, ప్రహ్లాదుడు భక్తి రసానికి ముగ్ధులవుతాం. కానీ ఈ సినిమాలో ఉండేటువంటి రసపోషణ, ఈ రసావిష్కారం వేరు. ఇది ఎక్కడ దొరకదు, ఇది ఎక్కడ దొరకదు. వీర రౌద్ర భయ భీభత్స రసాలను పోషించాడండి ఆయన అక్కడ. భక్తి రసంతో బాగా మిళితం చేసి కలిపేసి భక్తి రసాన్ని వీరరసం. ఆ పోస్చర్ చూడండి మీరు. ఆ నరసింహస్వామి ముఖం మాత్రమే సింహం, మిగతా బాడీ అంతా కూడా హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో ఎవరికన్నా సరే అట్లాంటి బైసెప్స్ ఉంటాయండి. చూడండి అసలు ఎలా ఉందో. ఎవరన్నా చూసారా మీరు? మిస్టర్ యూనివర్స్ని కూడా చూసారా మీరు? మిస్టర్ యూనివర్స్కి కూడా ఉండవు. అంటే ఈయనంత ఉపాసించాడు ఆ నరసింహస్వామిని, అలా తీర్చిదిద్దాడు. చూడండి అసలు ఆ బాడీ, అసలు ఆ లాటీస్, ఆ చెస్ట్ ప్లేట్స్. హిరణ్యకశిపుడికి వాడి చెస్ట్ ప్లేట్స్, మామూలు చెస్ట్ ప్లేట్స్ బాగుంటాయి, బాగా బ్రాడ్గా ఉంటాయి, ఎవరికన్నా షోల్డర్స్ అవి బాగా దృఢంగా ఉంటాయి. కానీ అసలు ఆ హిరణ్యకశిపుడిని చూస్తే వాడి వికృతత్వము, వాడి మైండ్లో ఉండే వికృతత్వం అంతా కూడా వాడి బాడీలో ఉందండి. కానీ దృఢంగా ఉన్నాడు. అలాగే నరసింహస్వామికి ఆయన యొక్క దివ్యత్వం, ఆయన యొక్క ఎంత మహాశక్తి సంపన్నుడు అనేది మొత్తం ఆ బాడీలో మొత్తం ఫిజికల్ ఫామ్లో చూపించాడు ఆయన. ఎంత తపస్సు చేశాడండి ఆ అశ్విని కుమార్ గారు. సార్, యు ఆర్ చిత్రశిల్ప తపస్వి. ఒక చిత్రశిల్పం అండి. ప్రతి షాటు కూడా, ప్రతి సీను కూడా ఎంత గొప్పగా కన్సీవ్ చేశాడు. మనం ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడుగా ఆ గద, ఆ సింహంతో ఉన్నటువంటి సింహాసనం మీద ఆయన కూర్చున్న విధానం మనకి గుర్తుండిపోతుంది మనకి పాండవీయంలో. దీని సింహాసనాన్ని డిజైన్ చేశాడండి ఆయన. మొత్తం అన్నీ కూడా వృశ్చికాలు, తేళ్ళు, పాములతో ఉండేది ఉంటుంది, అన్ని స్కార్పియోస్. ఎంత అద్భుతంగా ఉన్నది అసలు ఆ సింహాసనం. అంత చాలా చాలా క్రియేటివిటీ, ఫుల్ ఆఫ్ క్రియేటివిటీ ప్రతి సీన్లో కూడా. ఈ సినిమా గురించి నేను ఇంకా చాలా చెప్పగలను, కానీ సమయం కూడా చూసుకోవాలి. ఒక్కటే చెప్తున్నాను ప్రేక్షకులందరికీ, నా తరపున ఇది ఒక అపీల్, ఒక విజ్ఞప్తి. మీరు వచ్చి మీ పిల్లల్ని తీసుకుని, మనవల్ని తీసుకుని వచ్చి ఈ సినిమా చూడండి. నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి మనకి తెలుగు వాళ్ళకి. సింహాచలం, అంతర్వేది నరసింహస్వామి, మంగళగిరి నరసింహస్వామి, వేదాద్రి నరసింహస్వామి, కదిరి నరసింహస్వామి, ఇక్కడ ధర్మపురి నరసింహస్వామి, యాదాద్రి నరసింహస్వామి, తమిళనాడులో ఒకటి ఉంది ఘటికాచలం. ఈ నవనారసింహ క్షేత్రాలని దర్శించినటువంటి పుణ్యం ఈ సినిమా చూస్తే వస్తుంది మీకు.
మీ పిల్లలు ఎలా ఉండాలో ధర్మబద్ధంగా ఎంత దృఢంగా ఉండాలో, ఒక దేశం గురించి కానీ, ఒక సత్యసంధుడి గురించి కానీ, ఒక ధర్మం కోసం పాటుపడేవాడి గురించి కానీ తెలుసుకుని వాడి పట్ల విశ్వాసంతో ఎటువంటి అభిమానాన్ని కలిగి ఉండాలనేది ఈ ప్రహ్లాదుడి చరిత్ర చూస్తే తెలుస్తుంది. దాన్ని మనం చూపించాలి. అది మన బాధ్యత. ఈ రోజున అల్లు అరవింద్ గారు ఈ దివ్యాద్భుతమైనటువంటి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఆయన విడుదల చేయటం అనేటువంటిది చాలా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను సార్. నన్ను మీరు పిలిచినందుకు. ఈ సినిమా ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఈ మాట్లాడేదంతా కూడా యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవాలయానికి పిలిచి అక్కడ నరసింహస్వామి శతకం గురించో నరసింహస్వామి స్తోత్రాల గురించో చెప్పమంటే ఎలా చెబుతున్నానో, ఎలా చెబుతానో అలా చెబుతున్నట్టు ఫీల్ అవుతున్నాను నేను ఇక్కడ. ఇది ప్రెస్ మీట్ అనుకోవట్లే. నేను నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామికి సంబంధించిన కథల ప్రవచనం చెబుతున్నాను అనుకుంటున్నాను నేను. అంత అద్భుతంగా ఉన్నది ఈ సినిమా. హృదయాన్ని కరిగించేస్తుంది, హృదయాన్ని శక్తిమంతం చేస్తుంది. అటువంటి భక్తి, వీర, రౌద్ర, భయ, బీభత్స రసాలతో మహాద్భుతంగా తపస్సు చేసి తీసాడైన. ఇది సామాన్యమైన విషయం కాదు. ఆ విజన్ వేరు, ఆ మనిషి వేరు, ఆ దార్శనికత వేరు, ఆ కాన్సన్ట్రేషన్, ఆ డెడికేషన్, ఆ డివోషన్ ప్రతి ఫ్రేములో కూడా నేను చూశా. మీరు ఎన్నో అద్భుతమైనటువంటి వండర్స్ చూస్తున్నాం ఇవాళ గ్రాఫిక్స్లో. గాడ్జిల్లా వెర్సెస్ కింగ్ కాంగ్, కింగ్ కాంగ్ 1, కింగ్ కాంగ్ 2, ఆ తర్వాత ఇదేది స్పేస్ షటిల్స్. ఇక అక్కడ చూస్తే జేడీ రిటర్న్స్ బ్యాక్, ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్, అవెంజర్స్, ఆ తర్వాత ఇంకో ట్రాన్స్ఫార్మర్స్. ఏమిటంటే దిక్కుమాలింది కార్లు అండి ఇవి. కార్లు ఇటు పడిపోయి వాడు ఒక రోబో అయిపోతాడు, వాడు ఒక రోబో అయిపోతాడు, వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఏమిటి అక్కడ వాడి సెంటిమెంట్ ఏమిటి అక్కడ? ఒక పిల్లో ఒక ఆడదో ఉంటుంది, ఒక గర్భవతో ప్రెగ్నెంట్ లేడీయో. వాళ్ళని రక్షించడం కోసం వీడు, వాడిని చంపడం కోసం వీడు. దీనికే మనం అయ్యో 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 అనుకుంటున్నాం. ధర్మం లేదు, త్యాగం లేదు, అంకిత భావం లేదు, ఏమీ లేకుండానే మెస్మరైజ్ చేస్తున్నాడు వాడు. ఆర్ఆర్తో హోరెత్తిచ్చేసి వెళ్ళేవాడు కూడా ఏమంటున్నాడు, ఆ పిక్చర్ అట్టా ఉంటే ఏముంటుంది, నాకు ఎక్సైట్మెంట్ చాలా బాగుంది, సౌండ్ బాగుంది అంటున్నాడు వీడు. అట్లా తయారైపోయారు ప్రేక్షకులు కూడా. వీడికి సౌండ్ బాగుంటే చాలుటండి. వీడు సౌండ్గా ఉండడం అనే సంగతి వీడికి తెలియదు. అట్లాంటి 4 సినిమాలు చూస్తే చాలు, వీడికి సౌండ్ వినిపించదు. ఏ ఎమోషన్ని, ఏ రసాన్ని ఎలా పండించాలో తెలియాలంటే ఆ రసం గురించి తప్పించాలి. రసం అంటే ఏమిటి? భగవత్ స్వరూపం. రసో వై సహా అని వేదం చెబుతోంది. రసం అంటే వాడేరా భగవంతుడు అని. ఆ రసాన్ని ఉపాసించి దాన్ని ఏ మోతాదులో ఎలా అందించాలి ప్రేక్షకుడికి అంటే వాడు తపస్సు చేయాలి. ఆ దర్శకుడు, ఆ కథా రచయిత అట్టా తపస్సు చేశాడండి అశ్విని కుమార్ గారు. ఆయన తపస్సుకి నమస్కారం. అటువంటి అంకిత భావం, అటువంటి ఏకాగ్రత నాకు కూడా ఇమ్మని ఆ లక్ష్మీ నరసింహస్వామిని నేను ప్రార్థిస్తూ, ఇటువంటి సినిమాని విడుదల చేసినందుకు హృదయపూర్వకంగా అల్లు అరవింద్ గారిని నేను ఆయన్ని అభినందిస్తూ, నమస్కరిస్తూ, శిరసా నమస్కరిస్తూ అశ్విని కుమార్ గారికి. ఎందుకంటే ఇట్లాంటి ఎవరు తీయలేరండి, ఎక్కడో ఉంటాడు. అటువంటి మహానుభావుడికి శిరస్సు ఉంచి నమస్కారం చేయాలి. మహాద్భుతం, పరమాద్భుతం, ఈ పదాలన్నీ కూడా పనికి మాలిన వాళ్ళు కూడా వాడేస్తున్నాం మనం. ప్రతివాడు పరమాద్భుతం. మాట్లాడలేని వాడు కూడా మహాద్భుతంగా మాట్లాడాడు అంటాడు ఏమిటో. ఇది దివ్యాద్భుతం. ఈ సినిమా డివైన్ వండర్. ఇటువంటి సినిమాలు ప్రతి సంవత్సరం మీరు తీయాలి సార్. ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్. చాలా చాలా సంతోషం అండి, చాలా ఆనందం. ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీకు, మొత్తం పాత్రికేయులకి, ప్రేక్షకులకి, అందరికీ ఉండి అందరం కూడా రసమయమైనటువంటి కళాత్మకమైన చిత్రాలు చూస్తూ ఆనందిస్తూ చాలా రసమయంగా జీవించాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని కోరుతూ, సనాతనమైనటువంటి భావజాలం నిలబడాలంటే ఇలాంటి సినిమాలు రావాలి. ఆ రకంగా కూడా
మనందరికీ చైతన్యాన్ని, స్ఫూర్తిని ఈ సినిమా కలిగిస్తుందని మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఈ సినిమా చూడండి. ఇవాళ సినిమా తీయటం అనేది ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఎందుకనంటే అంత పూర్వం కష్టం ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు నిర్మాతలే చెప్పేసుకుంటున్నారండి ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళ కష్టాలు ఏమిటో. సినిమా తీయటంలో ఇద్దరికే కష్టం ఉందని నా నమ్మకం సినిమా విషయంలో. ఎందుకంటే ఆయన గొప్ప మహానిర్మాత. ఆయన దగ్గర చెబుతున్నా నేను. ఎందుకంటే నేను అన్నిటికీ తెగించిన వాడిని. మైక్ ఇచ్చేంత వరకు నేను మామూలుగా ఉంటా, మైక్ ఇచ్చిన తర్వాత తెగిస్తానండి. ఒకటే, సినిమా విషయంలో నష్టపోయేది ఇద్దరే, ఒక నిర్మాత, రెండు ప్రేక్షకుడు. మిగతా మధ్యలో అందరూ బాగుంటారండి, ఎవరికీ ప్రాబ్లం లేదు. మంచి సినిమా వచ్చినప్పుడు ఆ నిర్మాత ఎన్నో కష్టాలు పెట్టి కదా తీసేది. ఆ సినిమా మంచి సినిమా అనిపించుకున్నా అది పోయినా సరే ఎవరి డబ్బులు వాడికి వచ్చేస్తాయి, మధ్యలో వాళ్ళకి, నిర్మాతకే రావు. కానీ ఆ మంచి సినిమా, ఆ మంచి నిర్మాతని బతికించాల్సింది, నిలబెట్టాల్సింది, మళ్ళీ మళ్ళీ మంచి సినిమాలు వచ్చేలా సమాజంలో చేయవలసింది మంచి సినిమాని ప్రేక్షకుడు ఆదరిస్తే. కనుక ఆ ప్రేక్షకుడికి ఆ మంచి కలగాలి, ఈ నిర్మాతకి ఈ మంచి కలగాలి. ఇది మంచి సినిమా రాలేదంటున్నాం, ఇది మంచి సినిమా. గొప్ప సినిమాలు రావట్లేదంటున్నాం, ఇది గొప్ప సినిమా. ఎక్కడండి ఆ భక్త ప్రహ్లాద, అసలు ఆ సినిమాలు, అట్లాంటి సినిమా వచ్చింది. వచ్చి చూడండి. జై నరసింహస్వామి. ఒక్క విషయాన్ని చెప్తాను. ఇవాళ నా మిత్రుడు, నా శిష్యుడు నన్ను చూడడానికి స్కాట్లాండ్ నుంచి వచ్చాడు ఇక్కడికి. ఇవాళ సభ ఉందయ్యా ఇక్కడ రా అన్న. సరే వస్తున్నాను సార్, నేను ప్రస్తుతం యాదగిరిగుట్లో ఉన్నాను, ప్రసాదం తీసుకుని వస్తున్నా అని చెప్పాడు. అగో మా కుర్ర అనిల్ కుమార్. అలాగే రెండోది సార్, వన్ షాట్ సార్, ఆ క్లైమాక్స్లో ఆ నఖాలు, ఆ గోళ్ళతోటి తీస్తుంటే నేను స్క్రీన్ చిరిగిపోతుందేమో అనుకున్నాను. దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జనరల్ విత్తుల గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ మాటల ద్వారా చిత్రాన్ని మరొకసారి మా కళ్ళ ముందు తీసుకొచ్చారు అని చెప్పాలి. అండ్ చిత్రాన్ని ఎలా చూడాలో, దాని ద్వారా ఎలా నడుచుకోవాలో, ఏం నేర్చుకోవాలో కూడా చెప్పారు. అద్భుతం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సినిమాలోని ప్రతి అంశం మనకు అలా కళ్ళ ముందు కదులుతూ ఉంది. అంత అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చిన మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాకు ఈ అద్భుతాన్ని అందించిన అల్లు అరవింద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ సినిమాని నాకు లభింపజేసి నేను రిలీజ్ చేసేలాగా వెనకుండి నడిపించిన నరసింహస్వామికి నమస్కారం. నేను కొద్దిమందిని ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు హుంబాలే ఫిలిమ్స్కి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. విజయ్ గారు ఫోన్ చేసి ఈ సినిమాని మీరు రిలీజ్ చేయాలి అంటే తప్పనిసరిగా అనేది, మాకు అంతకన్నా పెద్దగా సంభాషణ ఉండదు. అట్లాగే కాంతారా ఇంకొక ఆయన సినిమా ఇంకొక చోట రిలీజ్ చేసాం. ఆయనకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ అవకాశం నాకు తీసుకొచ్చినందుకు. ఆ తర్వాత నిర్మాత శిల్ప గారితో ఫోన్ చేసి, నేను మొదటి రోజున థియేటర్ హంబుల్గా చేశాము, ఈ సినిమాకి రియాక్షన్ చూసి రెట్టింపు చేశాము సాయంత్రానికి. ఆ మరుసటి రోజుకి మళ్ళీ 2 థియేటర్స్ పెట్టి పెంచుకుంటూ వెళ్తున్నాము అని ఆమెకి ఫోన్ చేసి చెప్పినప్పుడు, ఆమె అలా, నేను ఆమె మాట్లాడిన దాన్ని బట్టి ఆమె ఏ 50 సంవత్సరాలు ఉంటాయని అనుకున్నాను. ఆమె అంత చక్కగా, ఇది మా ప్రయత్నం ఏమీ లేదు సార్, నరసింహస్వామి మా ద్వారా ఈ పని చేయించాడు, నరసింహస్వామి మీ దగ్గరికి పంపించి ఇది రిలీజ్ చేయించాడు అని ఏది చెప్పినా వాళ్ళు నమ్మిన దీంతోటే మాట్లాడుతున్నారు. సరే, దర్శకుడితోటి ఈరోజు మాట్లాడాను, అశ్విన్ కుమార్ గారితో. ఈ హంబుల్నెస్లో 2 రకాలు ఉంటాయి. హంబుల్నెస్ని ప్రజెంట్ చేస్తారు కొంతమంది, హంబుల్నెస్ని రియల్గా ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. ఆ హ్యూమిలిటీని, హంబుల్నెస్ని రియల్గా అశ్విని దగ్గర నేను చూశాను. నేను దానికి
నిజంగా వీళ్ళు ఇంత ప్రయత్నం, ఆ ప్రయత్నం ఎన్ని కష్టాలు పడ్డారో. 2020 యూ స్టార్టెడ్ దిస్ ఇన్ 2021. 2021 నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డారో అది పొద్దున చెబుతుంటే నిజంగా వాళ్ళకి మొండితనంతో ఆ సినిమాని పూర్తి చేయాలన్న ఒక పట్టుదలతోటి 3 సంవత్సరాలు దాని వెనకాల పడి దాన్ని పూర్తి చేశారు. అలాగా అంత పట్టుదలతో పూర్తి చేసినందుకు ఇవాళ నరసింహస్వామి ఆయన భార్యకి ఇంతటి భారతదేశం అంతా జేజేలు పలుకుతూ ఈ సినిమాకి స్వాగతం పలుకుతున్నారు. రోజుకి పెరుగుతూనే ఉన్నారు. మొన్న ఏఎంబిలో 200 మంది స్వాములు వచ్చి ఈ సినిమా చూసి వెళ్తున్నారు. అందులో కొన్ని సంవత్సరాలు అయిపోయింది మేము థియేటర్కి వచ్చి అని చెప్తున్నారు వాళ్ళు. ఈ స్వాములు థియేటర్కి వచ్చి చూడడం ఏంటి నాకు తెలీదు. నేను ఈ సినిమాని ఇంకెట్లా ప్రమోట్ చేయాలి అని ఆలోచించుకుంటూ ఉన్నాను. దీనికి ప్రమోషన్ అక్కర్లేదు, ఆటోమేటిక్గా ఒకళ్ళు ఇప్పుడు ఈయన చూశారు జొన్నవిత్తులు గారు, ఆ ఉద్వేగం ఆయన చెప్పగలిగారు. అది ఆయన చెప్పలేకుండా ఉద్వేగం ఫీల్ అయ్యి ఇంట్లో వాళ్ళకి పక్కింటి వాళ్ళకి చెప్పే ఒక సందర్భం ఈ సినిమాకు ఉన్నది. అలాగే యాక్చువల్గా తనికెళ్ళ భరణి గారికి, జొన్నవిత్తులు గారికి నేను ఒక రకంగా కృతజ్ఞత ఎలా చెప్పాలంటే, మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్లో అడిగారు, ఏమంటే ఇది నెక్స్ట్ మన నిర్మాత దర్శకులు వస్తున్నారు కదా, అప్పుడు మనం చీఫ్ గెస్ట్లుగా ఎవరిని పిలిస్తే బాగుంటుంది అని అంటే, నేను తడుముకోకుండా మనం పిలిస్తే పెద్ద పెద్దవాళ్ళు వస్తారు కానీ ఈ సినిమాకి పిలవాల్సింది భరణి గారిని, జొన్నవిత్తులు గారిని పిలవాలి, నేనే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేస్తే, ఈ సినిమా గురించి ఆల్రెడీ విన్నామండి, అబ్బో గొప్ప సినిమా అంట కదా అంటే, ఇవాళ సాయంత్రం మీరు వీలు పెట్టి కుటుంబంతో సహా మీరు వెళ్ళి ఈ సినిమా చూడండి అని త్రిబిలియలో వారికి ఏర్పాటు చేస్తే వాళ్ళు చూసి ముగ్ధులై ఇప్పుడు చెప్తున్నా, ఇది చూస్తే ఇటువంటి సినిమాని చేయడం మహద్భాగ్యంగా ఫీల్ అవుతున్నాను. ఈ నరసింహస్వామి ఈ సనాతన ధర్మాన్ని నమ్మిన, ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఈ సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు. మీకు ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. సనాతన ధర్మం నాకు తెలిసిన వాళ్ళల్లో కానీ, అంటే నాకు సన్నిహితులైన వాళ్ళలో కానీ, మా కుటుంబంలో కానీ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కి తెలిసినంత వేరెవరికీ తెలియదు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే మనం ముగ్ధులం అవుతాం. తప్పనిసరిగా వారు ఈ సినిమా చూడాలని, ఈ సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ, ఈ సినిమాని ప్రేక్షకులే కాకుండా మీడియా వారికి కూడా కృతజ్ఞత. ఎందుకంటే దీన్ని మీరు ఇంకొంతమంది ఈ సినిమాని గురించి వినినా వినకపోయినా వారి చెవులకు తీసుకెళ్ళి వినిపించి ఈ సినిమాని చూపించే బాధ్యతగా మీరు తీసుకున్నారని నేను నమ్ముతూ అందరికీ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మీడియా ఫ్రెండ్స్ కూడా ఒక్కసారి ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలు తెలియజేస్తూ, మా టీం మెంబర్స్ ఉన్నారు కాబట్టి అఫ్కోర్స్ భరణి గారు, జొన్నవిత్తులు గారు కూడా ఉంటారు. సో మీరు అడగచ్చు, ఏమైనా అడగాలనుకుంటే కూడా ఇక్కడికి ఇస్తాను. యా సార్. అరవింద్ గారు యాంకర్గా కూడా, ఎందుకంటే చాలామందిని చూస్తుంటాం కానీ ఒక సినిమా చూసి వచ్చి అంతే ఫీల్ తోటి, అంటే మేము ఎలా మాట్లాడామో ఆ అమ్మాయి కూడా అంతే, అసలు మేము మాట్లాడక్కర్లేనంత బాగా మాట్లాడింది. చిరంజీవి నిజంగా ఎంత చక్కగా మాట్లాడో, పైగా చక్కగా ముందు చీర కట్టుకు రావడం చాలా సంతోషం వేసింది. ఇలాంటి సినిమాలకి ఎలాంటి బట్టలు కట్టుకోవాలో చాలా సంస్కారవంతంగా మాట్లాడవు తల్లి. శుభం భూయాత్. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. నేను అందరితో పాటు ఇలా వచ్చేసాను చెప్పులు వేసుకుని. ఆ తర్వాత
ఈ చూసిన తర్వాత అరే రే మనం చెప్పులు వేసుకుని వచ్చామంటే ఇక్కడికి అని ఆ కుర్రాడిని పిలిచి రండి బాబు నా చెప్పులు తీసుకెళ్ళిపోమ్మా అని చెప్పు అంటే అటువంటి భక్తి అది కలగజేస్తుంది. ఆ సినిమా చూసిన తర్వాత అటువంటి మెల్టింగ్ వస్తుంది మనలో అనమాట. అది కూడా చెబుదాం ఇందాక అనుకుని మర్చిపోయాను. అశ్విన్ కుమార్ గారు డైరెక్టర్. హాయ్ సార్, నమస్తే. నమస్కారం బ్రదర్. జయ నరసింహస్వామి. జై నరసింహస్వామి. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, హ్యూజ్ వ్యూవర్షిప్ వచ్చింది ఈ సినిమాకి, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్, ఒక చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా సిటీస్కి వచ్చి చూస్తున్నారు ఈ సినిమాస్ని ఫ్యామిలీస్ తోటి. సో మీకు శిల్ప గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. అండ్ ఈ లాస్ట్ 20 minutes ఎపిసోడ్ ఏదైతే ఉందో అది గూస్ బంప్స్ ఇచ్చింది థియేటర్స్లో. సో ఆ ఎపిసోడ్ గురించి బ్యాక్ స్టోరీ చెప్పండి, అంటే దానికి పడిన మీ ఎఫర్ట్స్ కానీ హార్డ్ వర్క్ గురించి కానీ. Can I tell you something what he really asked for it? Yes. The last 20 minutes has brought in goosebumps and so much of excitement. Yeah. What made you to bring that 20 minutes? When you read about Narasimha Swami in the Shastra, especially when you read Srimad Bhagavatam, the 7th Skanda, 7th Skanda, and you read Vishnu Purana. In Vishnu Purana, it states he killed 8 crore soldiers and he destroyed 4 sabhas, assemblies, single-handedly. That is the rage of my Swami. Ugram Jwala Narasimha rage. We have only showed little. So I used to meditate, think how our Swami could do. I had limitation of budget and technology. With Prabhu's Swami Kripa, next time I will not hold back. Next time it is going to be bigger when we do Parshuramji. So Narasimha Swami, he is Ugram at the same time Soumya for his Bhakta. So that two facet of his personality is very difficult to show in live action. So lot of study and meditation went into it. I went to Sri Ahobilam Matha also, where we see Jwala Narasimha and all Nav Narasimha Swami over there. The Ugra Rupa, Ashtabhuja, movement, 1 year it took us to create just the last 20-25 minutes. That last 20-25 minute goosebumps you were saying, it took us 1 year to create. Lot of work, redo, again. And I'll just share you seen the film? So in the middle you find Hiranyakashap, he just goes away, gayab, no? So it's written in the Bhagavad that Hiranyakashap takes rest. So when you're reading the Shastra, suddenly in the middle it says Hiranyakashap is taking rest. Now if you are king, all your soldiers are dying, how you will take rest? You can't take rest. So we teleport him. And when we teleport him, the terrain is like Ahobilam only we have tried to create. Like you see the same demography, same territory. And when you go to Ahobilam Matha, over there you have something called Rakta Kunda, where Swami has washed his hand after killing. So he sees it as a premonition. The idea was to get all the Leelas Thalis together, right? And the Shastra together, and the divinity together. So that alone took around a lot of meditation and about 1 year of creation. That is what I'll say. అరవింద్ గారు సార్, అండ్ All Swami's grace though. నెక్స్ట్ అవతారం మీరు పరశురాముడి గురించి చెప్పారు, అది ఎప్పుడు ఉండబోతుంది, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? When are you planning that? It's already planned. We have రిలీజ్ it's in construction right now as we speak, and Hombale Films, you know, they're there with us all through the film, and of course, sir is there with us to distribute it all together. We're all going to bring Sanatan culture back on the big screen like never seen before. That is my promise to you. అరవింద్ గారు సార్, ఈ సినిమాకి సంబంధించి బిగ్ నెంబర్స్ చూస్తున్నాం. ఇందాక మీరు చెప్పినట్టు థియేటర్స్కి కానీ స్వామీజీలు చాలామంది వస్తున్నారు అండ్ ఫ్యామిలీస్ వస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఒక స్టార్ హీరోలకి బేసిక్గా టికెట్లు దొరకవు అంటారు. ఈ సినిమాకి అది చూస్తున్నాం ఆన్లైన్లో కానీ, చాలామందికి ఫ్యామిలీస్ కూడా ఇప్పటికీ టికెట్లు దొరకని పరిస్థితి వీక్ డేస్లో కూడా. సో ఇది అన్స్టాపబుల్ అనిపిస్తుంది తెలుగు స్టేట్స్లో. సో ఎక్కడికి వెళ్ళి ఆగబోతుంది కలెక్షన్స్ పరంగా, ఎలా ఉంది పర్ఫార్మెన్స్, మీ మాటల్లో చెప్పండి. బిగ్ స్టార్స్ గురించి అన్నారు కాబట్టి చెప్తాను. నాకు శంకరాభరణం సినిమా గుర్తొచ్చింది. శంకరాభరణం సినిమాలో ఎవ్వరు స్టార్స్ లేరు, ఏ స్టారు లేదు. సంవత్సరం పాటు ఆడింది ఆ సినిమా. సో ఇట్ ఈస్
the emotion and it is the music that made it run so well. సో ఇవాళ సినిమా అనేది ఒక తప్పనిసరిగా ఒక స్టార్ ఉంటేనే సినిమా వెళ్తుంది అనేది అవసరం లేదు అని అప్పటి నుంచి ఒక్కొక్క సినిమా ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. ఆనాటి శంకరాభరణం నుంచి ఇవాళ ఈ నరసింహస్వామి వరకు అలా. అందుకని దాని అవసరం లేదు. కనుక ఈ సినిమా ఇంత అద్భుతంగా వెళ్తుంది. ఇది ఇంకొక సంవత్సరం పాటు ఆడితే బాగుండు, ఆడాలి అని అనుకుంటున్నాను నేను. అశ్విని గారు, అరవింద్ అశ్విని గారు ఇక్కడ సార్. నమస్కారం. నమస్కారం జయ సార్. నరసింహస్వామి. బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. Thank you brother. You changed the perception towards the cinema, sir. Swami Yeah, changed. Yeah, sir. Yes, sir. Through you, Swami changed. Is every emotion is we are experienced in big way, sir. In our writing is the very biggest strength we feel for this film. And who did the dubbing for Prahalada, sir? That is very amazing voice. So thank you so much for appreciation. All the way from the point we start writing the film, we made a very conscious choice that those who are writing know the Shastra. So they know the darshan with which we want to present. And so lot of people, when I was looking for writers, so Jai Purna Das from Bombay, he writes shastrically for stage play. So along with him, then whatever little knowledge that I have, I try to put, and along with that, my assistant, together all of us, even while the film was in making, we would, make writing better and everything that we could make better. And even while choosing the voice acting, we made a very conscious effort that the Saumyata and the rasa is basically there in the voices of all the characters, right? So, in fact, our dubbing studio, we had auditioned around 70-80 voices, even for Hiranyakashap and Narsingh Swami and for Bhakt Prahlada. But I'm very happy that it came out well and you've loved the voice, the Saumyata and the voice. Thank you very much. Sir, last 20 minutes for Narasimha Swami fight, you composed it in a very commercial way. Yeah, mass cinema, no? Paisa vasool we want. Yes, sir. You paying money, you had to get paisa vasool. Our Swami should be like a superhero. Yes, sir. Also, no? He's the real superhero. Actually, that is the correct point, sir. Yes, sir. Actually, nowadays, how children want to see the mythological stories. Yes, when you're giving such international, when we are giving them to watch such international content, so we also have to produce international content. At least we try. That is what our endeavor is with each of the Mahavatar series. We want to be as good as we can be with whatever resources we have. We have to use it in service to wake up the youth for the future generation. Otherwise, these stories will not be preserved. And these are not stories, these are important. These are stories of our ancestors, the story of my land. It is important. Because if we lose this anchor, our generation is going to get destroyed. I believe that. Sir, how much is the budget, sir, for this film? Who's asking? Yes, sir. Is it Lot of speculation. అరవింద్ గారు, Yes, sir. it's not very necessary on a public platform. అరవింద్ గారు, Sir, Arvind garu. అరవింద్ గారు సార్, ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి నచ్చే విధంగా ఆ మీడియంలో మన పురాణాలు చెప్తే ఎంత బాగా ముందుకు వెళ్తాయి అన్నది ఇప్పుడు ప్రూవ్ చేశారు. సో ఒక దారి అయితే చూపించారు కదా. సో మీకు ఇలాంటి టేస్ట్ ఉంది, కొత్తది ఏదైనా వస్తే దాన్ని తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది. సో మీరేమైనా ఫ్యూచర్లో ఇలాంటి కొలాబరేట్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? అంటే ఈ సినిమా చూడడమే కాదు, ఈ సినిమా చూడక ముందు ఏఐ గురించి కొంత స్టడీ చేస్తూ వస్తున్నాను. అంటే ఈ ఏఐ ఒక ఫిల్మ్ మేకింగ్ని ఎంత సులభం చేస్తుందో అంత కష్టం కూడా చేస్తుంది. ఎందుకంటే దాంట్లో హార్ట్ ఉండదు. మళ్ళీ హార్ట్తో చెప్పాల్సింది మళ్ళీ డైరెక్టరే అవుతాడు.
మళ్ళీ దర్శకుడే అవుతాడు. ఆ దర్శకుడు హృదయంలో నుంచి వచ్చింది మాత్రమే అక్కడ పలుకుద్ది. చాలామంది ఏ వచ్చేసింది ఇంక సినిమాలు ఏఐలో తీసేస్తారు ఇలా అనుకుంటున్నారు. అస్సలు కరెక్ట్ కాదండి. అది కాకుండా మాలాంటోళ్ళు అంటే నేను ఈ మధ్యకాలంలో ఏఐ ప్రాంప్టింగ్ ఎలా నేర్చుకోవడం, ఏఐని కొంత యూజ్ చేస్తూ ఉంటాను నేను. దానిలో ప్రాంప్టింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేయడం ఎలాగా అని కొన్ని క్లాసులుకి వెళ్తున్నా. అరవింద్ గారు సార్ అరవింద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మన సినిమాని మాకు అందించారు. థ్యాంక్ యూ. సార్ అయాన్ కానీ ఆర్హాక్ కానీ సినిమా చూపించారా? చూసిన తర్వాత ఒకవేళ చూస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్? ఆల్రెడీ చూస్తున్నారు, ఇంకోసారి చూడబోతున్నారు వాళ్ళు. సార్ అరవింద్ గారు ఇక్కడ సార్, నేను వెంకట్ 10 TV. సార్ సార్ ఇందాక సనాతన ధర్మం గురించి చెప్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా చూడాలి అన్నారు కదా. ఆయన ఒక పెద్ద సనాతన ధర్మం ఆయన మొత్తం దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. అలాంటిది ఆయనతో మీరేమైనా ఇలాంటి సినిమాలు చేయాలంటే చేస్తారా సార్? ఒకవేళ తప్పనిసరిగా ఒక అవకాశం వస్తే మట్టుకు నేను ఆయన సనాతన ధర్మం నమ్మి చేసే మనిషి కనుక ఒక క్యారెక్టర్ ఆయన్ని తీసుకురాగలిగితే ఇటువంటి వాటిల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అటువంటి అవకాశం వస్తే మట్టుకు నేను మనస్ఫూర్తిగా తీసుకుని అటువంటిది చేయగలను. థ్యాంక్ యూ. అరవింద్ గారు, గతంలో ఏవిఎం సంస్థ ఎన్నో డివోషనల్ సినిమా తీసి ప్రూవ్ చేసుకుంది. అలాగే దొరసామరాజు గారు అన్నమయ్య సినిమా, ఆ టైంలో ఎన్నో బ్లాక్ బస్టర్ కొట్టాయి. అంటే కమర్షియల్ సినిమాలు ఎంత సక్సెస్ సినిమాలు తీసినా అటువంటి నేను ఎందుకు తీయలేకపోయాను అలాగా ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారు? ఇలాంటి డివోషనల్ సినిమాలు చేయాలని బద్రీనాథ్ సినిమా తీశారు అద్భుతంగా, అయితే అది కమర్షియల్గానే ఎక్కువ డామినేట్ చేసింది. సో అలా గీతాంశంలో ఎప్పుడైనా అలా మిస్ అయ్యే సందర్భాలు ఉన్నాయా? భవిష్యత్తులో ఎలాంటి ఉంటుంది? నేను మిస్ అవ్వడానికి అవకాశం లేకుండా ఇటువంటి వారు తీసి నా చేతిలో పెడుతూ ఉంటారు, నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. రామాయణం గురించి కూడా అదే, దాని గురించి అప్డేట్ ఏదైనా ఇస్తారా? సార్ అశ్విన్ గారు. ఎస్ సార్. ప్రస్తుతం అంటే జై నరసింహస్వామి సార్. జై నరసింహస్వామి. జై నరసింహస్వామి. నమస్కారం. కంగ్రాచులేషన్స్ సార్. ఇది నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి చాలా మంచి మార్గం చూపించే సినిమా ఇది. యాక్చువల్లీ ఏంటంటే యానిమేటెడ్ కాకుండా ఎందరో స్టార్స్ హీరోస్ ఉన్నారు కదా, వారితో తీసే అవకాశం లేదా? యానిమేటెడ్గా తీయడానికి ప్లాన్ ఎందుకు చేశారు? There are many stars. Why you choose to only do in 3D animation, and why not you thought about great actors there are? Animation gives you the freedom, first of all. You've seen the film? So you see the freedom we have taken, no? Yes. So very difficult to do it in live action. That's one. But with new technology, who knows, there are so many great actors casted and signed by Humbala Films, you know, na? Who all? So we have Prabhas Guru, we have Rishabh Guru and Hrithik Roshan Guru, no? Yes. So who knows, we have their digital versions in the next film. So that will give you that kind of superstardom in animation also, who knows, right? So I'm just giving you a hint, we don't know what's coming next. So you will not miss out on superstars. At the same time, you will get the biggest cinema in animation, because animation industry in India needs that revolution, right? Animation gives us that freedom, right? If you see Hollywood, the longest lasting economic films are all animation. Out of the 10, you will see 6 are animation. It is about time we have that same thing in India also, and that our industry also appreciates animation. So this is one reason of animation. Another thing is that actors have a difficult time after playing gods on screen. I feel that. అరవింద్ గారు, There, it becomes very difficult. That is అరవింద్ గారు, జై నరసింహ. అరవింద్ గారు. జై నరసింహ. Jai Narasimha Swami. He started the question correctly. Okay, it's all right. సార్ Sir, usually in such press meets, we question you to get the answers. Yes. But we are asking you to know the things. No questioning. Actually, we have questionless success you have given. Congratulations for that. Thank you so much. More, It's Swami's success, not mine. yeah, It's yeah. yours. Now film is yours, not mine. Yeah, yeah. Moreover, films are made because with money, with calculations, with speculations and all. But this film is made with the pure faith. Yes. I do believe that. Thank you. And that I have experienced it in the theatre. Thank you. Really, congratulations. Thank you. And I must congratulate Allu Arvind Garu for selecting these two guests.
Yes. రియల్లీ మీరు నిజంగా మీ సమయస్ఫూర్తిగానే మీ సందర్భ శుద్ధిని అభినందిస్తున్నాం సార్. ఇలాంటి Divine. సినిమా గురించి మాట్లాడాల్సిన వ్యక్తులు ఎవరు మాట్లాడితే దాని తాలూకు ఔన్నత్యం ఔచిత్యం అనేటువంటి బయటకు వస్తాయి. చక్కని కార్యక్రమాన్ని నీకు ఈ సందర్భంగా ఇంకోటి చెప్పాలి. నేను వీరితో పాటు చిన్న జిఏఆర్ స్వామి గారి గురించి ట్రై చేశాను. ఆయన బద్రీనాథ్లో ఉన్నారు ఓకే ప్రస్తుతం. ఓకే వచ్చిన తర్వాత మనం ఒకటి చేయొచ్చు. వచ్చిన తర్వాత చూస్తా అన్నారు. ఓకే బట్ చిన్న చిన్న జీయర్లు సార్. నౌ అశ్విన్ గారు, now I have a question for you. As far as we Telugu people are concerned, Yes. we have a great what to say, respect towards the film Bhakta Prahalada, which Yes, is made in yes, my favorite film also. Yes. 1967. Yes, The yes. great Chitrapu Narayanamurthy garu directed Yes, the first film. colored film Yeah, first color of film. Telugu. Have you seen that film? Or Yes. you got inspired from that? What? It is a legacy film. Yeah. How can we not study that film? Yeah. It's a legacy film. That's- When you study films, even the Kannada version, even this Telugu version, we have to go through these films. మీరు Because- అడిగిన దానికి సారీ ప్లీజ్ క్యారీ ఆన్. Because it's the film of the heartland, no? It touches your atma, so you have to understand these nuances before you enter into something like that. Is what I have felt. And to your earlier comment also, I think it's all divine plan that even you are here. It's a divine plan that Hombale Films, Vijay sir, Chalwe sir caught us and supported us. It's a divine plan. They are there with us all the way. It's a divine plan, sir is here. It's all divine, right? So everyone over here is not by accident. That is what I mean to say. Only then Swami appears, right? Seeing your expert in every aspect of the film, we really got thrilled. You might have done a lot of things, but we don't know much about you. Can you give a small intro about your previous films or previous experience in the No, I'm only trying to be a good husband. That's my only this thing. I'm only trying, say, because whatever I make, I show to my wife. When she approves, I'll say okay. Sir, with all my experience, I tell you, that is a trial that we do Try to test it. for a lifetime. అరవింద్ గారు, సార్ భరణి గారు, అరవింద్ గారు, మీరు అరవింద్ పరమ గారు. శివ భక్తులు కదా సార్. నరసింహస్వామిని చూసినప్పుడు ఎలా అనిపించింది సార్? శివకేశవులకి నాకేం అభేదం కలపలేదు. ఎందుకంటే సంహారం ఆయన చేశాడు, ఈయన చేశాడు. సో వాళ్ళిద్దరికి ఊరికే మనం అనుకోవడంగా వంకాయ కూర కావాలా లేకపోతే పులుసు కావాలా అంతే తేడా తప్ప రెండూ ఒకటేనాయన అంతే. దానిలో మనం దయచేసి విభేదాలు పెట్టద్దు. ఈ సినిమాతో అసలు పెట్టద్దు. అరవింద్ గారు చిన్న సరదా ముచ్చట చెప్దామని, క్వశ్చన్ ఏం కాదు. 4 మంచి ముక్కలు చెప్పారు పెద్దవాళ్ళిద్దరిని తీసుకొచ్చి. బయట 4 మంచి ముక్కలు వెయిట్ చేస్తున్నాయి జనాలకి. చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి 4 మంచి ముక్కలు చెప్పించాడు, ముక్కలు పెట్టడం ఏంటని నా డౌట్. సార్ జనమిత్రులు గారు అదే క్వశ్చన్ ఏంటండి జనమిత్రులు గారు, సార్ మీరు చాలా డివోషనల్ సినిమాకి వర్క్ చేశారు, దేవుళ్ళు సినిమా చేశారు, శ్రీరామరాజ్యం సినిమా బాలకృష్ణ గారి అద్భుతమైన సాంగ్స్ రాశారు, అలాగే లక్ష్మీ నరసింహ కోటరామకృష్ణ గారి డైరెక్షన్ ఆ సినిమాకి వర్క్ చేశారు. సో అలాంటి చేసిన మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీకు మళ్ళీ ఇలా సినిమా ఎప్పుడైనా చేయాలనిపించిందా? ఈ సినిమా గురించి అనాలిసిస్ చేస్తే ఏం చెప్తా? ఈ ఆన్సరే పెద్దదిగా మీకు బాగా అనుబంధం ఉంది, ఈ డివోషనల్ సినిమాలకి మీకు బాగా అనుబంధం ఉంది. నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి చెప్తున్నాను. జన్విత్తులు గారు, ఇది లాస్ట్ ఆన్సర్ అని చెప్పి అరవింద్ గారు నుడివిన నేపథ్యంలో నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ for bringing out a splendid, devastating and most bewildering experience on screen, which has never been viewed in any world language till now. Because normally for all this kind of animated films, there will be a little comic touch, however much that is the scene is attacking. Really, you made that. Really, Narasimha Swami is coming to decimate Hiranyakasipa. That part, you know, I normally regularly chant that Ugram Veeram Mahavishnu Jvalantam Sarvatomukham Nrusimham Bhishanam Bhadram Mrutyur Namamyam. This line, this verse, I regularly chant at home for 1
8 times in the morning. Swami has you but, blessed. but in the during that climax part, I didn't count how many times I have chanted in the theater. Really, in my perception, there is. I will try a question. You try the answer. Please. See, if you bring this kind of work on screen, do you want? Did you really thought of extinguishing the flames of heroism on the screen and bring down and create a new world of experience through your, as you just told, that you have your own liberty and you have your own freedom. Is there any such thing, or there was any misadventure that you could not get any hero dates for this? Then you shifted your planning to this? No, that way. No. I appreciate what the film industry has done, because it is what they have done in generations is what we can do now. They are the stepping stones for us to be constructing all this. I've studied these films because ultimately the language of this art form is film. The anchor is spirituality, you're correct on that, but the medium is films, and you have to study films from the greatest of the great. You have to study them. So it is not that I'm trying to decimate the industry in this way, not at all, nothing like that. But I'm trying to give a new prism to the industry. But decimate is a bigger word, because I made use of it in the context of the God is coming to yeah, I decimate. understand. I understand. I respect what you're trying to say. I understand exactly. completely what you're trying to say. But what I'm trying to say is, if you look at international cinema, then animation is respected differently. Yes. It is a very serious medium. But in India, animation was usually for children. My idea was to change this perception. Animation is only an art form to present films. Once you make a serious film, even through animation, it touches your emotion even more, and the economic cycle of the films become even longer, is what I'm trying to only say. Live action films has its own place. It will always have its own place because we are humans, right? We understand human emotion. But animation gives us that liberative canvas, that human emotions go even more unrestricted. What we can do in animation, what I feel, is an exaggerated language of art. And when you put the spirituality seed in between, because that is what we imagine through our Shastra, then when we are in the lap of God, what we will say? When our Swami holds us, what we will say? This can expression, I feel animation is the best medium. That is why I'm presenting it through animation. Now, we are also planning live actions, by the way, apart from the Mahavatar cinematic universe. One film that I really wish to do, and it's one of my dream projects, is on Ardhanareshwara. That because he's very important. I understand. I'm trying to understand at least. But these industry needs this kind of film in Bharatvarsh now. Otherwise, we will only be importing from the West and not be exporting our culture. Because if you look at Japan, their manga, anime, so many children are into it. Even I'm into it. And such beautifully they have presented their culture and heritage. Ours is a land of culture and heritage. We have to use this medium. So that not only for Bharat, now the film has gone international. We are getting so much demand. And there's so many people, they're messaging me. It has made them cry, of different faiths. You know why? Because this is a Sanatan. Sanatan means eternal. So the faith is eternal. Love is eternal. Universal. Yes, it's universal. So it is a universal language. We need to use these mediums to take it to the world and take our heritage to the world. That is why where I feel this prism we are trying to break. And when animation and our Pradhan Mantri Shri Modi ji has also said so many times, we need to bring these stories in Wave Summit, he has said, so that our culture is restored. And our indigenous, imagine if we have gone to Disney World in France so many times. Imagine if we have our own Sanatan amusement park. So beautiful it will be. Where you can have the Leelas of the God and rides, and children have their real heroes. We take so much from our heroes, no? Yes. It is important to have the right hero. If you choose a wrong hero, you will take wrong virtues and values from the wrong hero. Then we become like that. So put our God back on the hero pedestal. Take from him. Yes, we can have normal heroes as live action films. We should. But our heroes have to be positioned correctly. That is what I'm trying to say. And one more thing. You know, this Sanatana Dharma is widely misconstrued across the country. True. And whenever, as our Allarvind sir has just referred,
when Pawan Kalyan is talking about in the position of a deputy chief minister Yeah. or not. Still, he is propagating that Sanatana Dharma and is practicing Yes. himself. Yes. But it is more being politicized Yes. and it is being completely despised. Correct. The Sanatana Dharma is mocked Yeah. all across the country. How do you react to that as a strong believer in that, wherein you have struggled so much to bring out such a film which showcases that concept of Sanatana Dharma? See, Asura mentality is nothing new in this universe, Of course. right? Throughout the Puranas, we see these Asura mentality happening, and it will keep happening. Demonic mentalities keep happening. People can have a different opinion, I'm open to that. But something that is eternal, right, will come and balance itself again and again and again. That is why such wonderful people have come forth. Humbale has come forth. Geeta has come forth. So many important people like you have come forth and supporting, no? So dharma will always exist. Incarnation is Always, some Arvind sir shape is or the form. incarnation. So without politicizing it, Please, all that carry will on, happen. carry on. Yeah, Ashwin sir. Babi Ashwin garu, sir, one hello. last. Ashwin sir. His answer will be last because it's already 1:30. People feeling hungry. Please carry on, sir. మీరు బ్రీఫ్గా చెప్పేస్తే శతం విహాయ భోక్తవ్యం అంటే 100 పనులున్నా మానేసి భోజనం చేయాలని. ఆ సమయం అయింది కనుక మీరు పర్సనల్గా అడిగారు కనుక నేను మీకు పర్సనల్గా చెప్తాను. ఓం నమో నారాయణ. సూపర్. అశ్విన్ సార్ పర్సనల్ గా సార్ ఇది పబ్లిక్ గానే అడిగా. అరవింద్ సార్ సార్ సినిమాలో చాలా వాటిలో పోస్టర్స్ మేము రోరింగ్ సెక్షన్ చూస్తుంటాం. బట్ ఇంత జస్టిఫికేషన్ పర్ఫెక్ట్గా ఈ పోస్టర్లో కనిపించింది. ఎందుకంటే నరసింహస్వామి కావచ్చు, జనాలు ఫ్యామిలీస్ థియేటర్ రావచ్చు కావచ్చు. ఇక్కడ చెప్పారు బికాజ్ ఇట్స్ ఎ రోరింగ్ సక్సెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మా పెద్దలందరినీ కూడా ఒక్క నిమిషం వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు మా ఎన్టీవీ జర్నలిస్ట్ భార్గవ్ గారు పుట్టినరోజు. ఒక్కసారి మీ అందరి సమక్షంలో బ్లెస్సింగ్స్ తోటి భార్గవ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. విషింగ్ భార్గవ్ గారు హ్యాపీ బర్త్డే. ఇదే వేదిక మీదుగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ